Hi children, how are you? Okay, take the 10th book everyone. Page number 70. Page number 70 amma. So, observe cheyandi properties of addition. Properties of addition. See the board. Children ikkada rasana already properties. So, how many properties? 3 properties. Any properties unnayamma? 3 properties. So, first one chudandi property 1. If the order of the addeds is changed, the sum is remain the same. So for example ఒక నెంబర్ ని తీసుకున్నాం అమ్మ. సో ఏదైనా ఒక నెంబర్ ని తీసుకున్నాను. సో చూడండి 2 3 4. సో ఈ నెంబర్ కి ఆన్సర్ ఏంటి? 2 + 3 + 4 = 2 కి 3 యాడ్ చేస్తే 5, 5 కి 4 యాడ్ చేస్తే 9. సో ఫైనల్లీ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 9 వచ్చింది. సో ఇదే నెంబర్ ని రివర్స్ లో 4 + 3 + 2 = 9. సో ఏం జరిగింది ఇక్కడ? ఒక ఆర్డర్ లో వచ్చిన నెంబర్ ఈక్వల్ సమానంగా ఉంది. చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి, ఆర్డర్ ఆఫ్ ద యాడెడ్స్ ఈస్ చేంజ్. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ని చేంజ్ చేసి ఇలా రాసినా ఏం జరుగుతుంది? ద సమ్ ఈస్ రిమైన్ ద సేమ్. సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది? ఇలా కౌంట్ చేసినా ఆన్సర్ ఇంతే వచ్చింది, ఈ రకంగా కౌంట్ చేసినా ఆన్సర్ ఇంతే వచ్చింది. సో ఎలా రాసినా మనకి ఆన్సర్ ఇక్కడ ఏమైంది? ఒకటే ఆన్సర్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు మనం? a + b + c. సో ఈ ఫార్ములాని యూజ్ చేసాం. ఇదే ఫార్ములాని రివర్స్ గా రాస్తే c + b + a. సో ఇది దాని ఆన్సర్. ఓకే, ఇది దాని ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా మీకు? సో ఒక ఆర్డర్ లో ఉన్న నెంబర్ ని రివర్స్ గా రాసినా, అటు తిప్పి రాసినా సో ఫైనల్లీ మనకి ఆన్సర్ ఏం రావాలి? ఈక్వల్ గా రావాలి, సేమ్ వాల్యూ అనేది రావాలి. సో అక్కడ అదే చెప్తున్నాడు అమ్మ. ఏమి ఇచ్చాడు చూడండి, సొల్యూషన్ కూడా ఇచ్చాడు. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి? 3625 ప్లస్ చూడండమ్మా 2768. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? 5 + 8 13. సో 1 అనేది 2 పైన యాడ్ చేస్తున్నాం. సో 1 + 2 3, 3 + 6 9. ఓకే, 6 + 7, 6 కి 7 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 13. సో ఏం చేసాం? 3 ఇక్కడ వేసుకొని 1 అనేది 3 పైన యాడ్ చేసాం. ఓకే, సో 1 + 3 4, 4 + 2 ఎంతమ్మా? 6. సో మనకి ఇది ఆన్సర్. సో ఇక్కడ ఏం చేసాం మనం? a + b + c అనే ఫార్ములాని యూజ్ చేసాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, అంటే c + b + a అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. అది ఎలా రాయాలి? ఇప్పుడు ఏం చేసాం? ఇది a, ఇది b, ఇది c అనుకుందాం ఆన్సర్. సో ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? a ఏమో కిందకి, b నేమో పైకి. అంటే చూడండి 2 7 6 8 ప్లస్ 3 6 2 5. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? సేమ్ అదే ఆన్సర్ వస్తుంది, అంతే కదా? ఇలా కౌంట్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. ఇది కిందకి వెళ్ళినా ఇది పైకి వెళ్ళినా ఓవరాల్ గా ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ఎంత? 6393 అనేది ఆన్సర్ వస్తుంది. సో మనం యూజ్ చేసి ఫార్ములా గుర్తు పెట్టుకోవాలి. ఏంటా ఫార్ములా? a + b + c. ఈ ఫార్ములా రివర్స్ గా రాసినా ఇదే ఆన్సర్ వస్తుంది, సేమ్ వాల్యూ. సో ఇలా రాసినా సేమ్ వాల్యూనే వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్టీ 1. ఫస్ట్ వన్ చెప్పాను ఇప్పుడు, ప్రాపర్టీ 1 చెప్పాం. ఓకే, సెకండ్ వన్ చూడండి అమ్మా. ఇక్కడ ఇచ్చాడు కూడా చూడండి, ద సమ్ రిమైన్స్ ద సేమ్. ఏమంటున్నాడు? ద సమ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఈ సమ్ అనేది రిమైన్స్ ద సేమ్ వాల్యూ వచ్చింది. ఇలా కౌంట్ చేసినా ఇదే వాల్యూ వచ్చింది, ఇలా కౌంట్ చేసినా ఇదే వాల్యూ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి అమ్మా, ప్రాపర్టీ 2. ప్రాపర్టీ 2. సో ఏం చూడాలి ఇక్కడ? సెకండ్ వన్. ఓకే, సో ఏమంటాడు? ఇఫ్ యూ యాడ్ ఈ 0 ఎనీ నెంబర్ ఆర్ ఎనీ నెంబర్ టు 0. ఏం చేయమంటున్నాడు? 0 to 1, 0 + 1 అన్నా చేయమంటున్నాడు, లేదా 1 + 0 అంటే 0 to నెంబర్ కానీ నెంబర్ టు 0. అక్కడ అదే ఇచ్చాడు, 0 to ఎనీ నెంబర్ లేదంటే ఎనీ నెంబర్ టు 0. ఓకే, ద సమ్ ఈజ్ ద సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. సో మనకి ఇక్కడ 0 అనేది మీరు చూడండి అమ్మ, యాడ్ చేయండి ఒకసారి. 0 + 1 అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. 1 + 0 అనేది ఏమవుతుంది? సో 1 అవుతుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఆన్సర్ అనేది ఒకటే. సో ఇలా కౌంట్ చేసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది, ఇలా కౌంట్ చేసుకున్నా ఒకటే ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 0 to 1 చూసినా 1 to 0 చూసినా దాని నెంబర్కి అదే వస్తుంది తప్ప వేరే నెంబర్ రాదు. చూడండి
మనకి ఇక్కడ ఏం జరుగుతుంది 2 into 1 equal to 2 అంటే 2 ones 2. సో ఏదైతే వాల్యూ ఇచ్చామో అదే వాల్యూ మళ్ళీ వస్తుంది తప్ప వేరే వాల్యూ అనేది రాదు. దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్టీ 2. అదే చెప్తాడమ్మా 0 to నెంబర్ కానీ నెంబర్ టు 0 తీసుకున్నా సో నెంబర్ అనేది ఏమవుతుంది ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి అమ్మా, సీ ద బోర్డ్ ఎవ్రీవన్. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఏం చెప్తున్నాడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి యాడ్ ఏంటి 1249 ప్లస్ 0. ఓకే, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం చూడండి 1249 ప్లస్ 0. సో ఇదే నెంబర్ని మళ్ళీ రివర్స్లో రాయాలంటే 0ని ఫస్ట్ తీసుకొని ప్లస్ 1249. సో ఇలా రాసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఏమంటున్నాడు, యు అబ్జర్వ్ దట్ ద సమ్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్కి ఆ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, సో ఎందుకంటే 0 వాల్యూ లేదు కదమ్మా, దీని ఆన్సర్ దీనికే ఉంటుంది తప్ప ఇది యాడ్ అవ్వడం వల్ల ఏమి మనకి వేరే నెంబర్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ 3, థర్డ్ వన్ ప్రాపర్టీ 3. సో ఇక్కడే చెప్తున్నాడు చూడండి అమ్మా, ఇఫ్ 3 ఆర్ మోర్ అంటే 3 నెంబర్స్ కన్నా ఎక్కువ నెంబర్స్ ఆర్ యాడెడ్ దట్ టుగెదర్. సో ఏం చేయమంటున్నాడు, 3 కంటే ఎక్కువ నెంబర్స్ని యాడ్ చేయమంటున్నాడు. ద సమ్ రిమైన్స్ ద సేమ్ ఈవెన్ ఇఫ్ దేర్ రీగ్రూపింగ్ ఇన్ ఏ చేంజ్. సో ఇక్కడ చూడండి అన్న ఒక నెంబర్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఫార్ములాను యూజ్ చేసి చెప్తాను చూడండి. a ప్లస్ బి ప్లస్ సి అనేది ఇది ఒక ఫార్ములా. సో దీన్ని ప్రాపర్టీ 3లో అబ్జర్వ్ చేస్తే కనుక ఎలా ఉంటుందంటే a ప్లస్ బి అనేది ఒక గ్రూప్ కింద ఉంటుంది. ఓకే, a ప్లస్ బి అనేది ఒక గ్రూప్ కింద ఉంటుంది. బట్ ఈ సింగిల్గా మిగిలిపోయింది చూడండి అన్న సి అనేది అదొక గ్రూప్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, 3 గ్రూప్స్ కింద తీసుకుంటాడు. 2 గ్రూప్ ఒకటి కింద 2 నెంబర్స్ ఆర్ లెటర్స్. ఓకే, ఇదో గ్రూప్ కింద అండ్ ఇదో గ్రూప్ కింద తీసుకుంటాడు. 2 గ్రూప్స్ కింద తీసుకుంటున్నాం. సో అదే చెప్తున్నాడు అక్కడ చూడండి అన్న, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడమ్మా. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దాని ఎగ్జాంపుల్ ప్రాపర్టీ 3 యాడ్ ప్రాపర్టీ 3లో యాడ్ చూడండి ఏమంటున్నాడు, 2471 ప్లస్ 1356. సో ఈ 2 నెంబర్స్ని ఒకలా తీసుకుంటున్నాడు. ప్లస్ ఇంకో నెంబర్ ఉంది. సో అది వచ్చేసరికి సపరేట్ నెంబర్ అనమాట. 1 గ్రూప్ కి తీసుకున్నాడు. ఏంటది 4213. సో ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ ఫార్ములా గుర్తు రావాలి, a ప్లస్ బి ప్లస్ సి అనే ఫార్ములా గుర్తు రావాలి. ఏం చేశాడు, ఏని బిని 1 గ్రూప్ కింద తీసుకున్నాడు. ఓకే, సో ఈ రెండు వచ్చేసరికి 1 గ్రూప్ కింద తీసుకున్నాడు. బట్ ప్లస్ 4213 అనేది రిమైన్ గ్రూప్ వేరే గ్రూప్ కింద తీసుకున్నాడు. అదే ఈ సి వాల్యూ. ఓకే, ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏం చేశాడు, ఆల్సో యాడ్. సో ఆల్సో యాడ్ అంటే ఈ రెండింటితో ఇది కూడా యాడ్ అవుతుంది. బట్ ఇది ఒక గ్రూప్ కింద ఇది ఒక గ్రూప్ కింద యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి అమ్మా, 2471 అంటే 2471 ప్లస్. సో నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ ని తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ ని ఒక గ్రూప్ కింద తీసుకొని అండ్ ఇదొక గ్రూప్ కింద తీసుకున్నాడు. మీకు అర్థమవుతుందా, a ప్లస్ బి ప్లస్ సి అనే ఫార్ములా ఏం చేశాను నేను, ఫస్ట్ a ప్లస్ బి ప్లస్ సి కింద రాశాను. ఇదే నెంబర్ మళ్ళీ ఒకటే ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి, నేను రివర్స్ లో రాస్తే అదే ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్ లో చూడండి, మనం a ప్లస్ బి ప్లస్ సి అని రాసుకున్నా అదే ఆన్సర్ వస్తుంది. సి ప్లస్ బి ప్లస్ సి అని రాసి ఏ అని రాసినా అదే ఆన్సర్ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఇక్కడ కూడా అదే యూజ్ చేశాడు. ఫస్ట్ లో ఈ 2 నెంబర్స్ ని తీసుకున్నాడు అంటే ఈ 2 నెంబర్స్ ని తీసుకున్నాడు. సెకండ్ లో ఏం చేస్తున్నాడు, రెండో గ్రూప్ వచ్చేసరికి 1 నెంబర్ ని సింగిల్ గా తీసుకొని ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేశాడు. అంటే 1356 ప్లస్ 4213 ని యాడ్ చేశాడు. అర్థమవుతుందా? ఫస్ట్ లో ఏమో ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేసి ఇది విడిగా వేరే గ్రూప్ లో తీసుకున్నాడు. సెకండ్ లో ఏం చేశాడు, ఈ ఒక్క నెంబర్ ని మాత్రం సపరేట్ చేసి ఈ 2 నెంబర్స్ ని యాడ్ చేశాడు. ఓకే, సో ఫైనలీ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి, సీ ద బోర్డ్. ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మీకు. సో సొల్యూషన్ వచ్చేసరికి ఏం జరిగింది ఇక్కడ,
2471 ని చూడండి 71 ప్లస్ 1356 ఓకే ప్లస్ 4213 కలిపితే ఎంత ఆన్సర్ వచ్చింది చూడండి మనకి. సో ఆన్సర్ ఎంత వస్తుంది 3827 ప్లస్ 4213 అంటే ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేశాడు, ఈ నెంబర్ ని యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాడు. ఓకే ఈ టూ నెంబర్స్ ని కలిపితే వచ్చిన ఆన్సర్ ఇది. సో సింగిల్ డిజిట్ కింద ఉండిపోయింది కాబట్టి ఇక్కడ సెపరేట్ గా దీని మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకున్నాడు. ఫైనల్లీ ఈ నెంబర్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, ఎంత వస్తుందమ్మా 8040. ఓకే సో 8040 అనేది ఆన్సర్. సో మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ ని అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ సొల్యూషన్ ఈజీగా చేశాడు. సో కనిపిస్తుందా, ఫస్ట్ టూ నెంబర్స్ ని యాడ్ చేసి వన్ నెంబర్ ని విడిగా తీసుకున్నాడు. సో ఇస్ ఆల్సో అంటే ఈ అన్ని నెంబర్స్ ని ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ మళ్ళీ ఇంకో టూ నెంబర్స్ ని యాడ్ చేశాడు. ఏదైతే సపరేట్ కలిపాడో అందులో ఒక నెంబర్ ని వదిలేసి విడిగా ఉన్న ఈ నెంబర్ ని యాడ్ చేసుకున్నాడు. అంటే ఈ టూ నెంబర్స్ ని ఇక్కడ కలిపాడు. సో లాస్ట్ లో ఏం జరిగింది, ఓన్లీ వన్ నెంబర్ అనేది మిగిలిపోయింది. సో దాన్ని ఆ మూడింటిని కలిపితే అంటే ఏ బిని కలిపితే వచ్చిన ఆన్సర్ ఎంత, ఏ బిని కలిపితే వచ్చిన ఆన్సర్ 3827. సపరేట్ గా సి మిగిలిపోయింది కాబట్టి 4213 అనేది అలా విడిగా వేసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడు, ఈ టూ నెంబర్స్ ని యాడ్ చేసి ఫైనల్లీ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 8040. ఓకే సో ఇక్కడ ఏం జరిగిందమ్మా, ప్రాపర్టీ 3 లోని ఇచ్చిన 3 నెంబర్స్ ని ఒక గ్రూప్ కింద ఒక నెంబర్ ని రిమైనింగ్ గ్రూప్ కింద ఒక నెంబర్ ని తీసుకున్నాడు. అంటే 2 గ్రూప్స్ కింద విడదీశాడు. ఓకే పేజ్ నెంబర్ 71. పేజ్ నెంబర్ 71 అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడండి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, ఎక్సర్సైజ్ 3 fill in the blanks. 2459 plus 1813 equal to. సో మనకి ఇక్కడ ఒక ఫార్ములా వెంటనే గుర్తు రావాలి. ఏంటా ఫార్ములా, a ప్లస్ b. ఆ ఫార్ములాని ఇలా రాసినా ఒకటే అవుతుంది. చెప్పాను కదా ఆల్రెడీ ఇక్కడ మనకి. సో a ప్లస్ b ఫార్ములా ఎందుకు గుర్తు రావాలంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, 2459 అనేది ఒక నెంబర్ ప్లస్ 1813 అనే దానికి కలిపాడు. ఈ రెండింటిని ఇక్కడ ఇచ్చాడు. సో మళ్ళీ 1813 అనేది ఎందుకు ఇచ్చాడు, ఇదే నెంబర్ ని ఇక్కడ రాస్తున్నాడు, అంటే రివర్స్ లో రాస్తున్నాడు. సో ఇక్కడ మనకి ఏం గుర్తురాలి, a ప్లస్ b. ఓకే a ప్లస్ b, మళ్ళీ దాన్ని ఏం చేశాడు b ప్లస్ a, అంటే b అనే నెంబర్ ని ఇక్కడ ఇచ్చేస్తాడు. సో a ని ఏం చేయాలి, ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే సో దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీ ద బోర్డ్ ఎవ్రీవన్. ఫస్ట్ వన్ ఏంటి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ వన్ లో ఈ పార్ట్ ఏ ఏంటమ్మా 2459 ప్లస్ 1813. ఓకే ఈక్వల్ టు ఇచ్చి 1813 అని ఇచ్చి ఇలా వన్ బ్లాంక్ ని వదిలేస్తాడు. సో ఒక స్పేస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఇది చూడగానే మీకు వెంటనే ఏ ప్రాపర్టీ గుర్తు రావాలి, ఫస్ట్ ప్రాపర్టీ గుర్తు రావాలి. అంటే a ప్లస్ b అనే ఫార్ములా మీకు కంపల్సరీగా గుర్తు రావాలి. సో ఇక్కడ ఏ ఫార్ములా గుర్తు వచ్చింది మీకు, ఇది a అనుకుందామమ్మా. ఓకే ఇది b. సో ఇక్కడ ఏం జరిగింది, a ప్లస్ b అనేది వాడు ఇచ్చాడు. మళ్ళీ ఎందుకు b ని ఇక్కడ యాడ్ చేశాడు అంటే దాని తర్వాత ఏం రావాలి, కంపల్సరీగా a రావాలి, అవునా. సో b పార్ట్ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, ఇదేంటి ఈక్వల్ టు పెట్టి ఇక్కడ పెట్టాడు. ఈ స్పేస్ ఎందుకు వదిలాడు అంటే సో మనకి ఇక్కడ ఏం రావాలి, ప్లస్ 2459. ఓకే 2459 అంటే మనకి b ప్లస్ a అయిందట, అవునా. సో a ప్లస్ b. సో ఇక్కడ వచ్చేసరికి ఏం జరిగింది, b ప్లస్ a. ఈ ఫార్ములా గుర్తుంటే మనం ప్రతిదాన్ని ఈజీగా రైట్ చేయొచ్చు. ఓకే సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సెకండ్ వన్ కూడా సేమ్ చూడండి. b వచ్చేసరికి 4597 ప్లస్ 1591 ఈక్వల్ టు 1 డాష్ ఇచ్చి ప్లస్ 4597. ఓకే సో ఇది క్వశ్చన్. సో ఇక్కడ ఈ బ్లాక్ లో మనకి ఏది మిస్ అయ్యింది, a ప్లస్ b ఈ రెండు ఇచ్చాడు. సో మళ్ళీ ఎందుకు a ని ఇక్కడ ఇచ్చాడు,
దీని ముందు మనకి ఏం రావాలి, కంపల్సరీగా బి పార్ట్ రావాలి. బి పార్ట్ ఏంటి, సో 1591 అనేది ఇక్కడ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కూడా ఏం జరిగిందమ్మా, ఇక్కడ b ప్లస్ ఏ ఎలా అయిందో అలాగే ఇక్కడ చూడండి అన్న, ఇది ఏ ప్లస్ ఇది బి. సో ఏంటి a ప్లస్ బి. ఇక్కడ ఫార్ములా చూడండి, a ప్లస్ బి ఈక్వల్ గా ఉన్నప్పుడు వేరే బి ఏని ఇక్కడ ఇచ్చేసి బిని ఎందుకు వదిలేసాడు అంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఈ బి పార్ట్ లో ఉన్న నెంబర్ ని కంపల్సరీగా ఈ బ్లాంక్ లో ఫిల్ చేయాలి. సో a ప్లస్ బి అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం. థర్డ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. థర్డ్ వన్ ఒకసారి చూడండి. సి ఏంటి 9251 ప్లస్ 123 ప్లస్ 111 ఈక్వల్ టు 111 ప్లస్ 9251 ప్లస్ స్పేస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం జరిగిందమ్మా, 9251 ప్లస్ 123 ప్లస్ 111. సో ఇదే నెంబర్ రిపీట్కి ఇక్కడ కనిపిస్తుంది మనకి. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, 111 ప్లస్ 9251 ప్లస్, అంటే ఇక్కడ ఏం రావాలి మనకి, కంపల్సరీగా ఇక్కడ ఏ ఫార్ములా గుర్తు రావాలి, a ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా గుర్తు రావాలి. అంటే ఫస్ట్ వన్ ని a, సెకండ్ వన్ బి, థర్డ్ వన్ సి. ఓకే, సో మనకి ఏమి ఇచ్చేసాడు, ఇక్కడ సి ఇచ్చేసాడు, నెక్స్ట్ ఏ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ సి, ఇది ఏ. సో మనకి ఇక్కడ ఏం రావాలి, బి పార్ట్ రావాలి. అంటే ఈ నెంబర్ రావాలి, 123 అనేది ఇక్కడ రావాలి. సో సి ప్లస్ ఏ ప్లస్ బి అనేది మనకి ఆన్సర్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ లో మనకి ఏ నెంబర్ అయితే మిస్ అవుతుందో అది ఆ బ్లాక్ లో రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, డి కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. సో ఈ విధంగా ఈ బ్లాంక్స్ అనేవి మీరు ఫిల్ చేయండి, రిమైనింగ్ 3 బ్లాంక్స్ మీరు ఫిల్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ ఏమంటాడు చూడండి అమ్మా, అరేంజ్ ద నెంబర్స్ ఇన్ ఈ కాలమ్స్ అండ్ యాడ్ దెమ్ ఇన్ ద 3 డిఫరెంట్ వేస్. వాట్ టు డూ, అబ్జర్వ్. సో అరేంజ్ చేయమంటాడు అమ్మ ఇక్కడ ఉన్న నెంబర్స్ లో. ఇక్కడ మనకి 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్స్ ని అరేంజ్ ద కాలమ్స్ అంటే కాలమ్స్ లో యాడ్ చేయమంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, రోస్ కాలమ్స్ ఉంటాయి కదమ్మా. సో మనకి ఇలాగ రోస్ కాలమ్స్ ఉంటాయి కదా, సో వీటిలో అరేంజ్ చేయమంటున్నాడు ఈ 3 నెంబర్స్ ని. ఇది నేను ట్రై చేస్తాను, ఇది మాత్రం మీరు హౌస్ దగ్గర ట్రై చేయండి. ఓకే, సో ఇది ఏంటి, ఫస్ట్ వన్ 271 అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఏమంటున్నాడు 125 అరేంజ్ చేసాం. నెక్స్ట్ ఏంటి, లాస్ట్ వన్ 98. సో ఇది, సో ఫైనల్ దీనికి మనకు తెలియాల్సింది ఏంటి, వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. సో దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలి. సో 1 ప్లస్ 5, 1కి 5 యాడ్ చేస్తే ఎంతమ్మా 6, 6కి 8 యాడ్ చేస్తే 6కి 8 యాడ్ చేస్తే 14. సో 4 ఇక్కడ వేసుకొని 1 7 పైన యాడ్ చేస్తాం. 1 ప్లస్ 7 8, 8కి 2 కలిపితే 10, 10కి 9 కలిపితే 19. సో 9 ఇక్కడ వేసుకొని 1 అనేది 2 పైన యాడ్ చేస్తాం. సో 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 1 4. సో ఫైనల్లీ మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, 4944. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏం చేసాం, వాడు ఇచ్చిన నెంబర్స్ ని ఫస్ట్ రోస్ కాలమ్స్ గీసేసుకున్నాం. వాడైతే యాక్చువల్లీ కాలమ్స్ గీయమన్నాడు. మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది, రోస్ కూడా గీసి చూపించాం. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ ఏం చేసాం, అరేంజ్ చేసాం. ఫస్ట్ 271 అరేంజ్ చేసాం, సెకండ్ 125 అరేంజ్ చేసాం, థర్డ్ ని 98 అనేదాన్ని అరేంజ్ చేసి వచ్చిన ఆన్సర్ ని ఇక్కడ యాడ్ చేసాం. సో ఏం చెప్పినాడు, యాడ్ కూడా చేయమన్నాడు కదా. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, అరేంజ్ ద నెంబర్స్ అంటే అక్కడ ఉన్న నెంబర్స్ ని అరేంజ్ చేయండి విత్ కాలమ్స్ అండ్ ఏమంటాడు, కాలమ్స్ లో అరేంజ్ చేయమంటాడు. అండ్ యాడ్ దెమ్ ఇన్ 3 నెంబర్స్. అంటే యాడ్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్స్ కింద వచ్చినాయి మనకి, 1 2 3 నెంబర్స్ కింద వచ్చినాయి. సో మనకి ఆన్సర్ కూడా వచ్చేసింది. ఈ విధంగా అరేంజ్ చేసి అప్పుడే యాడ్ చేయమంటాడు. అంటే సెకండ్ వన్ బిని మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మా. సో మనకి ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆన్సర్ ఎంత వచ్చింది 444. అంటే 271 125 48. సో ఇదే కదమ్మా మనకి ఇక్కడ ఇచ్చిన నెంబర్. సో అదే
ఈ నెంబర్స్ ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. 1 కి 5 కలిపితే 6 అమ్మ, 6 కి 8 కలిపితే 14. సో 4 ఇక్కడ వేసుకొని 1 అనేది 7 పైన యాడ్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ సరిగ్గా రాలేదు, అందుకే ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, 1 కి 7 కలిపితే ఎంత, 8. 8 కి 2 కలిపితే 10. 10 కి 4 కలిపితే 14. సో 4 ఇక్కడ వేసుకొని 1 అనేది 2 పైన యాడ్ చేస్తాం. ఓకే, 1 కి 2 కలిపితే 3. 3 కి 1 కలిపితే ఎంత, 4. సో ఫైనల్లీ ఆన్సర్ ఎంత వచ్చింది, 444 అనేది ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా సమ్స్ అనేది చేయండి. నెక్స్ట్ చూడండి అన్న, వర్డ్ ప్రాబ్లం. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. సో మనం ఈ యాక్టివిటీ దేని గురించి చేస్తున్నాం, ఎడిషన్ మీద డే బై డే ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఎడిషన్స్ కోసం. ఇన్ బోర్డ్ ప్రాబ్లమ్స్, సో ఇందులో ఇంకేమున్నాయంట, ఎడిషన్స్లో ఇంకా బోర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. We are read the problems and understand it. సో వాటిని చదివి అర్థం చేసుకోమని చెప్తున్నాడు. సో ఏమంటారు చూడండి, ఎగ్జాంపుల్ ఒక సమ్ కూడా ఇచ్చాడు మనకి. దేర్ ఆర్ 4675 men. అంటే సో ఎంతమంది ఉన్నారంట, మగవారు 4675 men అంటే మగవారు ఉన్నారని చెప్తున్నాడు. సో అండ్ 3248 women living in a town. సో ఒక టౌన్లో 4675 మగవారు ఉంటే 3248 ఉమెన్ అంటే ఆడవారు ఉన్నారంట. సో ఫైనల్గా ఏం చేయమంటాడు చూడండి, ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్. సో ఫైనల్గా టౌన్లో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. సో ఎంతమంది ఉన్నారంటే ఆడు ఆల్రెడీ సమకూర్చి దానికి సొల్యూషన్ కూడా ఇచ్చాడు. సో ఏం చేశాడు అక్కడ, నెంబర్ ఆఫ్ మ్యాన్ అంటే నెంబర్ ఆఫ్ ఎంతమంది మగవారు ఉన్నారు, 4675 మంది ఉన్నారంట. నెంబర్ ఆఫ్ ఉమెన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి, ఇక్కడ ఇస్తున్నాను నేను 4675 మెన్. సో ఇంతమంది ఉన్నారు. ఓకే, సో గర్ల్స్ అంటే ఆడవారు ఎంతమంది ఉన్నారంట, లేడీస్ 3248 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఫైనలీ టోటల్ టౌన్లో ఎంతమంది ఉన్నారంట, 5 + 8 13, 8 + 4 12, 6 + 1 7, 7 + 2 9, 4 + 3 7. సో ఫైనలీ మనకి ఎంతమంది ఉన్నారంట టౌన్లో, 7923. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు చూడండి అన్న, ఎస్ కరెక్టే, 7923 అనేది ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి చేసుకోవాలి. టర్న్ ద పేజ్ నెంబర్ 72. పేజ్ నెంబర్ 72. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చిండు అన్న, ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్డ్. సో ఒక ఫ్యాక్టరీ ఉందంట, ఆ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో చూడండి. ప్రొడ్యూస్డ్ 3825 షర్ట్స్ ఇన్ ద ఫస్ట్ మంత్. సో ఒక నెలలో వచ్చేసరికి ఎన్ని షర్ట్స్ ప్రొడ్యూస్ చేశారంట, 3825 షర్ట్స్. ఓకే, సీ ద బోర్డ్. సో బోర్డ్ వైపు చూడండి అమ్మా. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, ఏ ఫ్యాక్టరీ, ఒక ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అక్కడ ప్రొడ్యూస్డ్ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాడు, షర్ట్స్. అంటే ఏమని రాసుకోవాలి మనం, నెంబర్ ఆఫ్. ఫస్ట్ చూడండి అన్న, ఫస్ట్ సొల్యూషన్ చేస్తాను. నెంబర్ ఆఫ్ చూడండి అన్న, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ప్రొడ్యూస్డ్, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫస్ట్ మంత్. ఎంతమ్మా, ఫస్ట్ మంత్. సో ఫస్ట్ మంత్లో ఎన్ని షర్ట్స్ ప్రొడ్యూస్ చేశాడు, ఎన్ని చేశాడు, 3825 షర్ట్స్. ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందమ్మా మనకి, నెంబర్ ఆఫ్ షర్ట్స్ ఇన్ ఫస్ట్ మంత్. ఓకే, ఫస్ట్ మంత్లో ఎన్ని షర్ట్స్ ప్రొడ్యూస్ చేశాడు. సెకండ్ మంత్ చూడండి అన్న, నెంబర్ ఆఫ్ షర్ట్స్ సెకండ్ మంత్. సో సెకండ్ మంత్ లోకి వచ్చేసరికి ఎన్ని షర్ట్స్ ప్రొడ్యూస్ చేశాడు చూడండి అన్న, 2846. ఇక్కడ ఈ నెంబర్స్ ఏం చేయమంటున్నాడు, యాడ్ చేయమంటాడు. ఫైనల్ గా మళ్ళీ ఏం చేయమంటాడు చూడండి అన్న, హౌ మెనీ షర్ట్స్ వేర్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 months. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి చూడండి అమ్మా, టోటల్ 2 months in shirts.
సో ఎన్ని షర్ట్స్ ఆ షర్ట్స్ లో 2 మంత్స్ ఓకే సో మనకి ఇక్కడ ఏం రావాలి టోటల్ 2 మంత్స్ ఈ షర్ట్స్ వదిలేండి ఓకే ఫైనల్ గా ఇప్పుడు ఆన్సర్ రావాలి ఇక్కడ ఏం చేస్తున్నాం యాడ్ ఓకే ఏం చేస్తున్నామమ్మా యాడ్ ఎడిషన్ చేస్తున్నాం అంతే కదా హౌ మచ్ అని అడిగాడు హౌ మచ్ అంటే ఆ రెండింటిని కలిపితే వచ్చిన ఆన్సర్ సో చూడండి 5 కి 6 యాడ్ చేస్తే 11 సో 1 ఇక్కడ వేసుకొని 1 అనేది ఇక్కడ వేసుకొని రిమైనింగ్ 1 2 పైన యాడ్ చేస్తాం 1 + 2 3 3 కి 4 కలిపితే 7 8 + 8 16 సో ఏం చేస్తాం 6 ఇక్కడ వేసుకొని 1 దీని పైన యాడ్ చేస్తాం సో 1 + 3 4 4 + 2 6 సో ఫైనల్లీ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా మనకి 6671 అనేది ఆన్సర్ సో ఇప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి టోటల్ 2 మంత్స్ షర్ట్స్ సో ఇక్కడ మనకి ఫస్ట్ మంత్ ఎంత వచ్చింది సెకండ్ మంత్ ఎంత వచ్చింది అంటే టోటల్ 2 మంత్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ షర్ట్స్ 6671 ఓకే సో ఈ విధంగా సమ్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళండి సెకండ్ వన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న రమేష్ స్పెండ్స్ ఏ 9967 టు బై ఇన్ ఏ ఫ్రిడ్జ్ సో రమేష్ అన్నవాడంట 9967 రూపీస్ అంటే ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నాడు సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు 5905 సో 5905 టు బై ఇన్ ఏ కూలర్ సో అదే రోజు ఇంకేం చేశాడు ఒక కూలర్ ని కూడా తీసుకున్నాడు సో అదెంత చూడండి 9967 సో ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అనేది తీసుకున్నాడు సో అక్కడ ఇంకేం జరుగుతుంది కూలర్ ని కూడా తీసుకున్నాడు అదే రోజు అదెంత 5095 రూపీస్ ఓకే సో హౌ మెనీ రూపీస్ 95 రూపీస్ సో దీన్ని ఏం చేయమన్నాడు యాడ్ చేయమన్నాడు అంటే కలపమన్నాడు ప్లస్ ఇక్కడ మనకి ఏం గుర్తు రావాలి ప్లస్ అంతే కదా హౌ మచ్ మనీ డిడ్ ద రమేష్ ఇన్ స్పెండ్ సో ఈ రెండింటికి కలిపి రమేష్ ఎంత స్పెండ్ చేశాడు 7 కి 5 యాడ్ చేస్తే 12 సో 1 ని 6 పైన యాడ్ చేస్తాం 1 + 6 7 7 కి 9 యాడ్ చేస్తే 16 సో 1 ఇక్కడ 9 పైన యాడ్ చేస్తాం 1 + 9 10 10 కి 0 యాడ్ చేస్తే ఏముంటుందమ్మా ఏమి ఉంటుంది కదా సో 0 ఇక్కడ యాడ్ చేసుకొని 1 దీని పైన వేస్తాం 1 + 9 10 10 + 5 15 సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా సెకండ్ వన్ చూడండి 15062 రూపీస్ ఓకే 15062 రూపీస్ ఈ విధంగా మనమే ఎడిషన్స్ అనేవి చేయాలి ఓకే రిమైనింగ్ సమ్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి సో మీలో ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్లో డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను సో ఈ చాప్టర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా అన్ని ఎడిషన్ మీదే ఉన్నాయి ఓకే ఎడిషన్సే కాబట్టి ఈజీగా చేయొచ్చు కలుపుకుంటూ వెళ్ళాలి నెంబర్స్ని యాడ్ చేస్తూ వెళ్ళాలి సో ఇక్కడ చూడండి అన్న పేజీ నెంబర్ 73లో వచ్చేసరికి మెంటల్ మ్యాథ్స్ అనేది డూ ఎట్ హోమ్ ఓకే సో ఇవన్నీ మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి స్లైడ్ ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ